నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సింహాచలంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు, భక్తుల హరినామ స్మరణతో మార్మోగుతున్న సింహగిరి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు, గోవిందనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయ పరిసరాలు. రాష్ట్రంలో అన్ని ప్రైవేటుకు అప్పగిస్తే సీఎంగా చంద్రబాబు ఎందుకు, మంత్రివర్గం ఎందుకు? తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట మంత్రులు నిమ్మల రామనాయుడు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తదితర రాజకీయ ప్రముఖులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి దిద్దప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు, తిరుపదములకు తిరువడి దండలు, శ్రీభూసతులకు సిరిహారములు, అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు, పర్యంతము అలరుల తావళహారములు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు, చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు, కలువలు కమలాలు కనకాంబరాలు, పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు, కురువీరులు గరుడ గన్నేరు నందివర్ధనాలు, హరిత హరిద్ర బిల్వ తులసీదళాలు, నీ కోసం విరిసే
ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారు భక్తులకు అత్యంత విశేషమైన ఉత్తర ద్వార దర్శనం అనుగ్రహిస్తున్నారు. ఉదయం నుంచే సింహగిరి పరిసరాలు భక్తుల గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. సంవత్సరంలో ఒక రోజు మాత్రమే లభించే ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని సేవించుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకంతో తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. చలిని సైతం లెక్క చేయకుండా దీర్ఘ శ్రేణుల్లో క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిమిరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రిమిరి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము. అందరికీ ముందుగా నమస్కారం. ఎంతో ఆశతోటి ఎప్పుడెప్పుడు ఈ పర్వదినం వస్తుందని చెప్పని వేయి కళతో ఎదురు చూస్తున్న ఈ వైకుంఠ ఏకాదశి మనందరం కూడా ముక్కోటి ఏకాదశి కూడా చెప్పుకుంటాం. ఆ పర్వదినాన మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు మనందరూ ఎంతగో ఆరాధించే ఆ సింహాద్రి అప్పన్న స్వామివారి యొక్క దర్శనం ఉత్తర ద్వారం ద్వారా చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం జనవరి 10 ఇలాగే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే మళ్ళీ రెండోసారి ఈరోజు 30వ తారీఖు డిసెంబర్లో ఒకే సంవత్సరం 2 సార్లు స్వామివారి దర్శనం ఉత్తర ద్వార చేసుకోవడం విధంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి మిగతా అన్ని ఏకాదశుల ఏటకు సంబంధించి ఈ ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. మరి సంవత్సరంలో వచ్చే ఒకే ఒక ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు కూడా ఈరోజు ఇక్కడ ఈ దేవతలందరూ ఇక్కడ తిరగడుతుంటారు అనేది ఒక ప్రతీతి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామో వాళ్ళందరికీ కూడా ముక్తి మోక్షం లభిస్తున్నది ఒక ప్రగాఢమైన నమ్మకం. మరి అటువంటి పర్వదినం వేలాది మంది భక్తులు ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాల్లో ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ఈ ముక్కోటి ఏకాదశి ఒక పండగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సింహాచలంలో కూడా మరి ఇక్కడ మొత్తం యువ గారు కానీ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. పండగ వాతావరణం వచ్చే విధంగా మంచి పుష్పాలతో అలంకరణ, విజయ దీపాల అలంకరణ. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ధనుర్మాసోత్సవాలలో భాగంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు గోవిందనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశిష్ట దర్శనం కోసం వేలాది మంది భక్తులు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో విష్ణుమూర్తికి ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో గరుడ వాహనంపై విష్ణుమూర్తి ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.